మా బలం మా ధైర్యం అన్నీ ఆ హనుమంతుడే. జై శ్రీరామ్. ఈరోజు ఆ జపాలి హనుమంతుడిని దర్శించుకోవడానికి తిరుమలలోని జపాలి తీర్థానికి అయితే వచ్చేసాము. పురాణాల ప్రకారం జపాలి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసి హనుమంతుడిని దర్శించుకున్నారని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చిందని కూడా నమ్ముతారు. తిరుమల కొండపైన చుట్టూ పచ్చని అడవి మధ్యలో ఈ పవిత్రమైన ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, ఇంకోటి మట్టి రోడ్డు ఉంటుంది. ఈ రెండు మార్గాల ద్వారా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళడం చాలా కష్టంగానే ఉంటుంది నడవడానికి, కానీ ఆ హనుమంతుని చూడగానే అంతా ఆనందంగా మారిపోతుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే జపాలి తీర్థంలోని నీరు తెల్లగా పాలలాగా ఉంటుంది. ఈ తీర్థాన్ని ఎంతోమంది భక్తులు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. జపాలి తీర్థాన్ని ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.